కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడి 7గురు మరణించారు. వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. మట్టి దిబ్బల కింద వందలాది మంది చిక్కుకున్నట్లుగా సమాచారం. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. మెప్పాడి, ముండకైల్లో ప్రాంతాల్లో ఇప్పటి వరకు 5గురి మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక చురల్మల పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోవడంతో ఆ సమాచారం అయితే మనకు అందుతోంది. అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వెళ్లర్మల పాఠశాల పూర్తిగా నీట మునిగింది. మెప్పాడి, ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ కూడా చూడలేదని స్థానికులు తెలిపారు. ముండకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడినట్లుగా స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలకు ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలిపారు. చాలా మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని రెవెన్యూ మంత్రి కె రాజన్ చెప్పారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను వినియోగిస్తున్నామని అన్నారు. 16 మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండ చర్యలు విరిగిపడిన వార్త విని ఆవేదనకు గురయ్యారని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నట్టుగా ట్వీట్ చేశారు.